ధర్మపురి సంజయ్ గారు, కాపర్తి శ్రావణ్ కుమార్ గారు, శ్రీమతి కాపర్తి సుజాత గారు, గౌరవనీయులు గారు, తర్వాత జయసింహగౌడ్ గారు, ఏ సురేష్ గారు, వై సదాశివ్ గారు, నిత్యంగ్ సంతోష్ గారు, ఫైనాన్షియల్ అనేకమైన ఏమి సంపాదించకుండా ఉన్న పైసల్ని ఖర్చు పెట్టి ఇవాళ రాజకీయంలో ఎంటర్ అయితే మరి రేపే ఆయన కారు కొంటాడు, రేపే ఆయన బిల్డింగ్ కడతాడు, రేపే అన్ని కార్యక్రమాలు ప్రమాణం చేస్తాడు. ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎట్లున్నారో ఆయన సంపాదించుడు కాదు, మొత్తం దానమే. అందుకోసమే దానాతో మనము కృష్ణను మరి ఎట్లా అంటారు మీరందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. ఎంత గెలిపిద్దాం మళ్ళా. రైట్, థ్యాంక్ యూ. మరి ఆయన మాట్లాడాలి. నాకు నిజంగా నా శిష్యులుగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ జయ్యు అంటే చేస్తాడు, వద్దు అంటే ఒప్పుకుంటాడు, ఒక గురువుగా భావిస్తాడు. అలాంటి ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొని గడ్డం రాజు గారు, మా తోటి కార్పొరేటర్లు లాగోళ్ళ లక్ష్మీనారాయణ గారు, ప్రభాకర్ అన్న గారు, మరి ఇక్కడికి ఇచ్చేసిన స్కూల్ యాజమాన్యం జయసింహగౌడ్ గారు, నా తోటి ఇప్పుడు డిఎస్ కమిటీలో పనిచేస్తున్నటువంటి నరేష్ అన్న గారు, మరి మా యొక్క డిఎస్ కమిటీ సభ్యులందరికీ, ఆదర్శ సభ్యులందరికీ, ఇక్కడికి ముందుగా విచ్చేసినటువంటి మా మహిళా సోదరిమణులు మరియు నా సోదరులందరికీ నా మనస్ఫూర్తి నమస్సుమాంజలు తెలియజేస్తూ దర్శనం చేయడానికి రావడం మా యొక్క అదృష్టం. అలాగే దీనికి సంబంధించి ఒక 1600 గజాలు ఈ ల్యాండ్ ఉంది. దీన్ని ఇక్కడ ఒక మంచి డెవలప్ చేయాలి, అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకున్న వ్యక్తులలో తమ్ముడు కృష్ణ, అలాగే లత, మా తమ్ముడు ఇంకో తమ్ముడు నరేష్, అలాగే సారు ఆశన సార్ గారు, అంటే గురువులు మాకు, వారు ఈ దీనికి ఇనాగ్రేషన్కి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ కమ్యూనిటీ హాల్ ఉందో ఈ అందరి సొసైటీ అంటే మా ఈ ఏరియా వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దినందుకు కృష్ణకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా చిచ్చా గారికి కూడా అంటే దానశీలిగా ఉంటూ మా కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేసే కార్యక్రమాలు ముందుకున్నందుకు వారికి మా కాలనీ వాసులందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కమ్యూనిటీ హాల్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందే విధంగా ఉంచుతూ మరి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వారికి ఏదైనా సహాయ సహకారాలు అవసరం అనుకుంటే నేను ఇక్కడే ఉండి, అంటే నా స్కూల్ ఇక్కడే ఉంది, దాదాపుగా ఈ కాలనీలో ఒక 7-8 ప్లాట్స్ నావే ఇక్కడే ఉన్నాము. అంటే ఇక్కడ ఎప్పుడు ఏమీ లేని ఏరియాలో మేము వచ్చి ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి మనందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశాను. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా అవసరం అనుకుంటే కృష్ణ తమ్ముడికి నేను ఎప్పటికీ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కోరుకుంటూ, మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ్ముడికి నరేష్ కానీ సంతోష్ కానీ మన మిగతా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆదర్శ గారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 39వ డివిజన్ ప్రజలకు, సోదరమణులకు ఒక శుభదినం. మాజీ కార్పొరేటర్ సోదరిమణి ఈనాటి కార్యక్రమం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం. సోదరిమణి నిత్యన్, లత, కృష్ణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. మరియు వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కొండ ఆశన్న గారికి, జయసింహగౌడ్ గారికి, సురేష్ గారికి, సదాశివ్ గారికి, నిత్యన్ సంతోష్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, రవీందర్ గారికి, బాలరాజ్ గారికి, శ్రావణ్ గారికి, మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు నాగోల్ లక్ష్మణ్ గారికి, మండలాధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ కంటేశ్వర మండలాధ్యక్షుడు ఆనంద్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. నేటి తరానికి గురువు మీద గురుభక్తి చాటుకున్నాడు మా కృష్ణ సోదరుడు. దీంట్లో వారి గురువు ఉన్నప్పుడు కాదు, డబ్బాలాట అయింది. అయినా కానీ ఆయన గురుభక్తిని చాటుకోవడం జరిగింది. నిత్యన్ కృష్ణ
భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా గెలిచిండు మీ అందరి ఆశీర్వాదంతో. తర్వాత 11 మంది భారతీయ జనతా పార్టీ నుండి పార్టీ మారిండు. ఎందుకంటే అధికార పార్టీ ఒత్తుళ్ళు ఉంటాయి, ప్రెషరు, ఇంకేదన్నా చెప్పచ్చు. 40 స్థానాల్లో పోటీ చేస్తే 28 స్థానాలు గెలవడం జరిగింది. అప్పుడు అంటే 70%. అది మొత్తము సౌత్ ఇండియాలోనే రికార్డ్. అది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక, దాని రిజల్ట్ ఫలితాలు సౌత్ ఇండియాలో రిజల్ట్. 11 మంది పార్టీ మారినప్పుడు ఒకరొకరు మారినప్పుడు నేను నా పార్టీ తరఫు నుండి ప్రయత్నం చేసిన తప్ప, ఎందుకంటే నా బాధ్యత, ఎందుకు వెళ్తున్నానని అడిగినాం. కానీ నిత్యం కృష్ణ పార్టీ మారినప్పుడు బాధపడ్డా. నేను బాధపడ్డా. ఎందుకంటే నాకు ఒక నాగోల లక్ష్మీనారాయణ గారు రైట్ హ్యాండ్గా ఉంటే, నేను వర్కింగ్ చేసేటప్పుడు నాకు ఇంకొక హ్యాండ్గా నిత్యం కృష్ణ పనిచేసింది. అంటే ఏ పని అయినా కానీ అన్నిటికీ నేనున్నా అని ముందుకు వచ్చే వ్యక్తి, నిస్వార్థంగా అనే వర్కింగ్ స్టైల్ బాగా చాలా బ్రహ్మాండంగా నచ్చింది నాకు. ఏ బాధ్యత తీసుకున్నా కానీ కంప్లీట్ చేసుకోవడం. ఆ తర్వాత పార్టీలో 11 మంది వెళ్ళిన తర్వాత 9 మంది రావడం జరిగింది. 9 మందిలో కృష్ణ వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డా, అప్పుడు బాధపడ్డా. తర్వాత భారతీయ జనతా పార్టీకి మళ్ళీ గర్వాపసి అయిన తర్వాత సంతోషపడ్డ వ్యక్తిని మొట్టమొదటిగా నేనే. మళ్ళా 3 కూడా ఒక్కరే రాలేదు, ఇంకా 2 వస్తా అంటే మేమే రానియలేదు ఆ పార్టీలకు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసే రాణిస్తాం కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే అందరి ఆశీర్వాదంతో ముందున్న పార్టీ. ఈరోజు కృష్ణ గారు నిస్వార్థంగా ఇప్పటి వరకు నేను అనుకుంటా ఎవరి దగ్గర కలెక్షన్ చేయలేదు. ఆయన గొప్పతనం అది. వచ్చిన 25 లక్షల ఫండు ఈ కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. ఇప్పుడు తన స్వంత డబ్బుతోటి ప్రారంభోత్సవానికి ఈ ఫ్లోరింగ్ అవసరము, ఫ్లోరింగు కొద్ది గ్రావెల్ తన స్వంత డబ్బుతోటి పెట్టడం అంటే నిజంగా ఆయన క్యారెక్టర్ ఏంటిదో మనందరికీ తెలుసుకోవాలి. 10 రూపాయలు వసూలు చేస్తే 9 రూపాయలు ఖర్చు పెడతారు. రూపాయి చిల్లర ఖర్చులకు, మిస్లేనియస్ ఖర్చులకు కావాలంటారు ఈ రోజులలో. అటువంటి సహదేవ్ గారు ఇది కూడా అంటే కృష్ణతో పాటు డిఎస్ కమిటీ, డిఎస్ అసోసియేట్ వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. కృష్ణ చేసిన పని ఎట్లుందంటే చాలా బ్రహ్మాండంగా చేసిండు. కానీ బాధ్యత మాత్రం మిగిలినది అందరి మీద పెట్టినట్లున్నది. ఇది చాలా సంతోషమే, కానీ ఇన్కంప్లీట్ మనందరికి తెలుసు. ఇప్పుడే జయసింహగౌడ్ మాట్లాడుతూ నా సహకారం అవసరం ఉంటే నేను సాయం చేస్తాను. సహకారం అవసరంగా తప్పకుండా ఉంది, పెద్ద ఎత్తున మీతో ఉంటుంది. ఈ గల్లీలో పెద్ద మనుషులందరిది కూడా సహకారం అవసరమే. ఏదైతే ఈ కాంపౌండ్ వాళ్ళు కావాలా, ఇక మన ఇల్లు లేక ఒక పెద్ద సంసారమే. ఫ్లోరింగ్ కావాలా, వాల్ పెయింటింగ్ కావాలా, ఎలక్ట్రిసిటీ కావాలా, ప్లంబరింగ్ కావాలా, అయితే పూర్తిగా అయినట్లయి. షెడ్ ముఖ్యంగా మేజర్. అయితే నేను ఇప్పుడే ప్రకటిస్తుంటే ప్రభుత్వం నుండి నేను ఇస్తాను. 20 నెలల నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఫండ్ రూపాయి రాలేదు. కానీ ఇది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద నేను చెప్తా ఉన్నా. నా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా ఈ షెడ్ అభివృద్ధికి నా వంతు 2 లక్షల రూపాయలు ఇస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. కనీసం నాకు తెలిసి 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు అయితే దీనికి ఎమ్మెల్యే ఫండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో వస్తాయని చెప్తా ఉన్నారు. తప్పకుండా మొట్టమొదటగా ఈ ఫంక్షన్ హాల్కు నా వంతు అంటే ఎమ్మెల్యే ఫండ్ 5 లక్షల ఏదా అప్పుడు ఆలోచించుకొని, ఎందుకంటే చాలామంది 20 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు.
మొట్టమొదటగా ఈ ఫంక్షన్ హాల్కు రిలీజ్ చేస్తా అని ఈ సభాముఖంగా మీ అందరు కూడా తెలియజేస్తాం. దాంతోపాటు మా ఎంపీ గారికి ఈ మధ్యన ఎప్పుడు వచ్చినా కానీ వారిని కలిసి మీ అసోసియేషన్ సభ్యులు కొందరు కలిసి, ఎందుకంటే ఇవాళ డిఎస్ పుత్రుడే మీ గురువు గారి ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు, అందరి అభిమానం పొందుతూ ఉన్నాడు, అందరి మన్నలను పొందుతూ ఉన్నాడు. అరవింద్ ధర్మపురి గారి కాదు మనం కూడా వెళ్దాము, మీరు రాండి. తప్పకుండా ఎంపీ ల్యాండ్ ఫండ్స్ నుంచి ఇప్పుడు మనము కొద్ది రోజుల్లోనే మనం శాంక్షన్ చేయించుకుందామని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. కనుక దాంతోపాటు ఇది ఒక మాత్రమే ఈ 39 రోజుల్లో నా పెద్దలందరి సహకారం అవసరం ఉంటుంది. వారు అనుకుంటా వారి స్తోమత తగ్గట్టు ఖచ్చితంగా ఇది ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ ఏరియాలో ఫంక్షన్ హాల్లే తక్కువ, అంతే కదా. మనది మనం చేసుకుంటే చాలా ఎకనామికల్గా ఉంటుంది, ఈ సొసైటీ ఉంటుంది, రీజనబుల్గా మంచి ఫంక్షన్ హాల్ చేసుకునొచ్చు. ఏదో చిన్న కూడా లేదు ప్లేసు, బ్రహ్మాండంగా ఒక 700-800 మంది ఫంక్షన్ చేసుకొని దాంట్లోనే మనం లంచ్ అన్నీ కూడా అరేంజ్ చేసుకునొచ్చు. ఒక పెళ్ళిళ్ళు ఈజీగా 500-600 మంది పెళ్ళి ఎక్కువ కూడా చేసుకునొచ్చు. కనుక చాలా సంతోషదాయక విషయాన్ని ముందే చెప్పిన కృష్ణ గారు క్యారెక్టర్ గురించిగా ఆయనే స్వయంగా చెప్పిండు. పార్టీ మారినందుకు ఎంత బాధపడ్డాడు, ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నదంటే అప్పుడు మేమే ప్రభుత్వాన్ని, అంటే మేయర్గా ఫుల్ మెజార్టీ మాదే ఉంటుంది అనుకున్నా, 60 మందిలా. అప్పటి మాజీ ఎమ్మెల్యే, అది విమర్శించడం కాదు, మేమిద్దరం ఒక సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు, అంటే వారి నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు నేను వెళ్తే వారే అక్కడ, అంటే 12 రోజులు అంత కార్యక్రమం అయిన తర్వాత మీరేమనుకుంటారు సూర్యన్న అని మనకు బాగా పాత పరిచయమే, పార్టీ అయితే ఆయన అన్నది ఏంటిదంటే, నేను అడిగిన మీరేమనుకుంటున్నారు, మేము 32 నుంచి 35 సీట్లు గెలుస్తాం బీఆర్ఎస్ అని అన్నా. ఇక నాకు అడిగిండు, నేను అంతే అనుకోలే కానీ 25 నుంచి 30 మధ్యన గెలుస్తామని చెప్పిన. మీ అంతా 35 కాదు కానీ 30. అందుకే అందరు ఆశతో 28 మంది గెలవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ గెలిచింది కేవలం 13 మంది. మీద బాస్ ఉంటాడు కదా, నువ్వు 30 అంటేవి 13 ఏంటిది అనేది ఆ ప్రెషర్ తోటే భారతీయ జనతా పార్టీ మీద అలా ప్రతాపం చూపెట్టింది. అంతే తప్ప ఇది కాదు. అందుకే పనులు ఇస్తాము అవన్నీ తెలుసు కదా మీకు పెద్దలు, పనులు ఇస్తాము, కాంట్రాక్ట్ ఇస్తాము, ఇది ఇస్తామని పెట్టి ఏదో మొదటిసారి ఇచ్చింది తప్ప మళ్ళీ ఇచ్చింది ఏం లేదు. అది గతం. అది తప్పకుండా ఈ ఫంక్షన్ హాల్కు నా ఎమ్మెల్యే ఫండ్ ఎప్పుడు రిలీజ్ అయినప్పుడు ఎంపీ గారు ఫండు, గల్లీలో ఉన్న 39వ డివిజన్లో ఉన్న పెద్దలు 39వ డివిజన్లో ఉండొచ్చు, ఎక్కడన్నా మన వెల్ విషర్స్ ఉండిండొచ్చు, అందరి సహకారంతో బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ కావాలని ఈ శుభ సందర్భంగా నా మనస్ఫూర్తిగా మీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఒకసారి మీ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన 39వ డివిజన్ సోదరమణులకు, యువకులకు, చిన్నారులకు భారతీయ జనతా పార్టీ ఏంటిదో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి పొగుడుతూ ఉన్నాం. మొన్నటి ఆపరేషన్ సింధూర్ కానీ అన్ని రంగాల్లో ఏ విధంగా ముందుకు సాగుతూ ఉంది. 11 సంవత్సరాల క్రితము మన 11వ స్థానం ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి, ఈరోజు 4వ స్థానం, ఈరోజు కొద్ది నెలల్లోనే 3వ స్థానానికి ఎదుగుతూ ఉంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. తెలంగాణలో నేను ఒకటే చెప్తా, విమర్శించదు, ఇది సమయం కాకుండా 11.5 సంవత్సరాల నుండి ఒక పేదోడికి ఒక ఇల్లు రాని నియోజకవర్గం ఏదంటే ఈ నిజామాబాద్ హిందూ నియోజకవర్గమే, అర్బన్ నియోజకవర్గమే. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ ఉందో ఆ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కానీ, పక్కన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ తెలంగాణ మా ఆంధ్రలో ఉంది,
మహారాష్ట్రలో ఉంది పక్కన. అక్కడ అభివృద్ధి మనం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉందో చూస్తూ ఉన్నాం. కనుక భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదము ఇక్కడ కూడా ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను గన్నారం వెళ్ళా, ఇంటింటికి భారతీయ జనతా పార్టీ అని ఇది 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ఒక 25 ఏళ్ళు తిరిగితే ఎక్కడ చూసినా కానీ వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళ చదువు రాని వాళ్ళ మోడీ గారి పాంప్లెట్ చూస్తే ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఉత్సాహంగా. అంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎమ్మెల్యేగా చాలామంది మీరు ఇంతవరకు ఇంకా ఏం సాధించలేదని చాలామంది మనసులో ఉంటుంది. అర్బన్కు ఏంటిదంటే గుండెకాయ అంటేనే కార్పొరేషన్, అర్బన్కు గుండెకాయ కార్పొరేషనే. రూరల్ ఇప్పుడు నేను పోయింది కూడా రూరల్, అక్కడ డైరెక్ట్గా సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి. సెంట్రల్ నుంచి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉపాధి కోసం కానీ పిఎం సడక్ యోజన కానీ అన్నీ ఏదైనా కానీ ₹1 ఏ రాష్ట్ర అప్పుడు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ 20 నెలల పరిపాలన ₹1 వస్తుంది, గ్రామాలలో వస్తుంది. అక్కడ వాళ్ళు వచ్చే డబ్బులతోటి వాళ్ళు బీటీ రోడ్ వేసుకోకుండా గ్రావెల్ రోడ్ వేసుకుంటున్నారు. మనకి ఇక్కడ రూపాయి కూడా ఈ ప్రభుత్వం నుంచి సహకారం లేదు. సెంట్రల్ నుంచి రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తుంది, సెంట్రల్ నుంచి వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం వాటా యాడ్ చేస్తుంది. అందుకే ఫండ్స్ రిలీజ్. మనమంతా ఇక రేవంత్ రెడ్డి గారి వాయిస్ మనం విన్నాం, ఏంటిదో నా దగ్గర ఏముంది ఏం కదా నేను ఏమియాలని. వాళ్ళ అభివృద్ధి 26 గ్యారెంటీలు అయితే ఇచ్చిండు. మా అక్క చెల్లెళ్ళు అయితే ప్రతి ఒక్కరికి 2500 ఇస్తున్నాడు. ఇప్పటికైతే లేదు. 2000 పెన్షన్ ఆయిలకు 4000 కోసం ఎదురు చూస్తుండ్రు. తాతల ఆయిల్ ఏది లేక యువకులు ఎదురు చూస్తుండ్రు. అదేవిధంగా ఓబీసీలకు ఇస్తారు. అవన్నీ కూడా వైఫల్యం చెందిన కాంగ్రెస్ తప్పకుండా భవిష్యత్తులో అందరి ఆశయంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రాబోయే స్థానిక ఎన్నికలు అంటే ఇది కార్పొరేషన్, మనకు మీ అందరి ఆశీర్వాదాలు గెలిస్తే అప్పుడు ఇక్కడ నిజామాబాద్ అర్బన్ సిటీలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏంటిదో నేను నా ఆధ్వర్యంలో చూపెడతానని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. కార్పొరేషనే ముఖ్యము. కార్పొరేషన్ మన చేతిలో ఉంటే మీరు ఏదైతే అడిగితే నేను ఇప్పుడు ఎమ్మెల్యే పడ్డానో మీకు రోడ్డు కావాలా, అప్పుడు మేయర్ మన వాళ్ళు ఉంటే తప్పకుండా అప్పుడే శాంక్షన్ చేయించే మాకు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఇక అది ఒక మాయాజాలం అని చెప్పచ్చు. అదొక ఇక చెప్పద్దు, ఇక మున్సిపాల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటాం. అవన్నీ కూడా ప్రక్షాళన చేసే అవకాశం మాకు ఉంటుంది. నేనేంటిదో నా గురించి నేను చెప్పుకునే అవసరం లేదు. నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే ఈ రోజులలో ఎట్లుందంటే దోచుకో దాచుకో, ఇవి 2 పక్కకు పెట్టాయి. నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం అభివృద్ధి కావాలా, ప్రజలకు సేవ చేయాలి. ఇవి 2 నా లక్ష్యాలు. 20 నెలల నుంచి కూడా ఎక్కడ కాదు ఇవ్వడమే తప్ప ₹1 ముట్టకు ఏ కాంట్రాక్టర్లు, అసలు కాంట్రాక్టర్లు ఎవరో తెలియదు. నేను పై ఆఫీసర్లకే చెప్తా, మంచి పని కావాలి, ఎక్కువ పని కావాలి. ఇంకా పనులు మొదలవుతూ ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ఉంది. అమృత్ స్కీమ్ కింద నిజామాబాద్ అర్బన్లో ఒక 8 వాటర్ ట్యాంకులు అవుతూ ఉన్నాయి. పాత లైన్లు మారుతూ ఉన్నారు, వాటర్ కొత్త లైన్లు వేస్తారు. మేము మా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సెంట్రల్ కూడా ఒక డిపిఆర్ తయారు చేపిస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి అడుగుతూ ఉన్నాం, లెటర్లు ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నాం, మినిస్టర్లకు ఇస్తున్నాం. నేను ఒక డిపిఆర్ సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావడానికి నా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తా. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాలలో నిజామాబాద్ అర్బన్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఒకసారి ఈ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ సందర్భంగా డిఎస్ అసోసియేషన్ సభ్యులకు, సోదరుడు నిచన్ కృష్ణ లత గారికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి